హాయ్ అండి. రైస్ కార్డు ఎక్కడ ఉందో తెలియక చాలామంది కంగారు పడుతున్నారు. సో మీ రైస్ కార్డు ఫోన్లోనే ఎక్కడ ఉందో ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఒకసారి మీకు చెప్తాను. ఒకసారి చూడండి. మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేసి EPDS1 మీకు కిందన కామెంట్ బాక్స్లో లింక్ కూడా ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసినా పర్వాలేదు. లేదంటే కనుక ఇలాగ EPDS1 అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ EPDS1 అని ఒక వెబ్సైట్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఈ విధంగా క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా సైట్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ రైట్ సైడ్ అంటే ఇక్కడ పేజ్ ఫస్ట్లో హెడ్డింగ్ ఉంది కదా, దాని పక్కన షేర్ సింబల్ దాటిన తర్వాత 3 చుక్కలు కనిపిస్తాయి మీకు. ఆ 3 చుక్కల మీద ఈ విధంగా టచ్ చేస్తే చూడండి, మీకు కిందన డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, అక్కడ టిక్ ఉంటుంది. ఆ టిక్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అక్కడ డెస్క్టాప్ సైట్ అన్నది పోతుంది. పోయిన తర్వాత మీకు ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా డిస్ప్లే అయిన తర్వాత ఇక్కడ టాప్లో చూడండి, మీకు టాప్లో 3 బార్స్ లాగా ఉన్నాయి. ఈ 2 ఫొటోస్కి పైన లెఫ్ట్ సైడ్ ఇక్కడ 3 గీతల్లా ఉన్నాయి చూడండి. ఆ 3 గీతల మీద ఇలా ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా మొబైల్ యాప్, హోము, డాష్బోర్డు అని మీకు 2 చూపిస్తాయి. అయితే ఇక్కడ మీరు ఒకటి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారంటే, ఫస్ట్ డాష్బోర్డ్ క్లిక్ చేస్తే మీకు ఏమీ చూపించదు. అలా కాకుండా సెకండ్ డాష్బోర్డ్ ఉంది చూడండి, ఆ డాష్బోర్డ్ మీద ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, జస్ట్ చూడండి, ఇక్కడ మీరు ఇలా పైకి జరపండి. పైకి జరిపితే మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్లో ఒకసారి చూడండి, రైస్ కార్డ్ సెర్చ్ న్యూ అని చెప్పి ఇక్కడ మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ జనరల్కి పైన ఉంటుంది. మీకు ఇలా మీరు పైకి జరుపుతూ ఉంటే మీకు కనిపిస్తుంది. రైస్ కార్డ్ సెర్చ్ పక్కన న్యూ అనే ఆప్షన్ ఉంది చూసారు, అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే పక్కన చూడండి, పక్కన న్యూ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. చూడండి, సెర్చ్ రేషన్ కార్డ్ ఆర్ రైస్ కార్డ్ అని వచ్చింది కదా ఇక్కడ మీకు ఆప్షను. ఇప్పుడు ఈ ఆప్షన్ ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది కదా మీకు, ఆ బాక్స్లో మీ రైస్ కార్డ్ నెంబర్ ఏదైతే మీరు వెతకాలనుకుంటున్నారో ఆ రైస్ కార్డ్ నెంబర్ని ఈ బాక్స్లో టైప్ చేయండి. ఒకసారి చూడండి, సపోజ్ నేను ఏదో ఒక నెంబరు శాంపిల్ కోసం ఎంటర్ చేస్తాను చూడండి. ఒకసారి చూడండి, చూపిస్తున్నాను, ఒక్క నిమిషం చూడండి. ఇక్కడ మీకు ఇలా కన్ఫ్యూజన్గా ఉంటే ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ టాప్ 3 డాట్స్ మీద ఇంకొకసారి క్లిక్ చేస్తే అక్కడ మళ్ళీ ఇది ఇక్కడ నెంబర్ ఎంటర్ చేసేటప్పుడు డెస్క్టాప్ సైట్ టిక్ పెట్టుకోండి. టిక్ పెట్టుకుంటే ఇక్కడ మీకు క్లియర్గా ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది. ఆ బాక్స్లో మీ యొక్క రైస్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసి పక్కన సెర్చ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. పక్కన సెర్చ్ ఆప్షన్ ఉంది చూడండి, సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇలాగా క్లిక్ చేసిన వెంటనే చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది. సపోజ్ నేను ఎంటర్ చేసిన కార్డు, దాని షాప్ నెంబరు, అలాగే హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, అక్కడ సెక్రటేరియట్ నేము, కిందన కుటుంబ సభ్యుల వివరాలు. సో ఇలా మీరు మినిమైజ్ చేసుకుంటే కొద్దిగా కిందకి చూడండి. ఇక్కడ మీకు సెక్రటేరియట్ నేమ్ అంటే సచివాలయం పేరండి. మీ కార్డు ఏ సచివాలయంకి వెళ్ళిందో అక్కడ ఇందులో ఆ సచివాలయం పేరు చూపిస్తుంది. సో మీరు ఆ సచివాలయంకి వెళ్ళి మీ కార్డు తీసుకోవచ్చు. అలాగే మీకు ఒకవేళ సచివాలయంకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్కడ ఉందో తెలియదంటే షాప్ నెంబర్ అడుగుతారు. మీకు సచివాలయంకి వెళ్ళినప్పుడు వాళ్ళు సెర్చ్ చేసేటప్పుడు ఏ షాప్లో ఉందో తెలియాలంటే, ఏ సచివాలయంలో ఉందని తెలియాలన్నా వాళ్ళు షాప్ నెంబర్ అడుగుతారు. మీకు షాప్ నెంబర్ కావాలంటే ఇక్కడ పైన షాప్ నెంబర్ ఉంది చూడండి, ఇక్కడ చూడండి, ఇక్కడ షాప్ నెంబర్ కనిపిస్తుంది కదా మీకు, ఇదిగోండి, ఇది షాప్ నెంబర్. సింపుల్ అండి. మీరు జస్ట్ ఇది సెర్చ్ చేసిన వెంటనే మీరు ఇలా కిందకి వస్తే
ఇక్కడ సెక్రటేరియట్ నేమ్ అని ఉన్న దాని పక్కన సచివాలయం పేరు కనిపిస్తుంది. మీరు జస్ట్ ఆ సచివాలయంకి వెళ్తే ఆ సచివాలయంలోనే మీ యొక్క రైస్ కార్డు ఉంటుంది. ఓకేనండి, ఇది మీరు రైస్ కార్డు సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు మొదటిసారి సైట్ ఓపెన్ చేసినప్పుడు పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ పక్కన చెక్ బాక్స్ దగ్గర టిక్ తీసేయండి. టిక్ తీసేస్తే మీకు నేను చెప్పిన విధంగా ప్రాసెస్ అంతా వస్తుంది. అలాగే మీరు రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చేసే టైంలో మాత్రం మళ్ళీ పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి, అంటే మీకు రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయడానికి మీకు ఒకవేళ బాక్స్ కనిపించకపోతుంటే కనుక పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి మళ్ళీ డెస్క్టాప్ సైట్ అని ఉన్న దాని పక్కన టిక్ మార్క్ పెట్టుకుంటే మళ్ళీ మీకు రైస్ కార్డు ఎంటర్ చేయడానికి ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ మీరు రైస్ కార్డు ఎంటర్ చేసి మీ యొక్క కార్డు ఏ సచివాలయంలో ఉందో క్లియర్గా మీరే ఫోన్లో 5 minutesలో తెలుసుకోవచ్చండి. అలాగే ఇంకొక చిన్న అప్డేట్ కూడా ఉంది, అది కూడా చెప్తాను మీకు. ఏంటంటే వాహనమిత్ర సంబంధించి నగదు అంటే మీకు 15,000 ఇచ్చే ఇప్పుడు ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకంగా మార్చారు వాహనమిత్ర పథకాన్ని. ఆ పథకానికి ప్రీవియస్గా మనం చెప్పుకున్నాము October 2nd 1st ఇంతకు ముందు రిలీజ్ చేస్తారని న్యూస్ చెప్పారు, అప్పుడు చెప్పాము మనం. కానీ ఇప్పుడు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే October 4th ఈ అమౌంట్ అనేది రిలీజ్ అవుతుందండి. ఓకే, ఇంకొక నెక్స్ట్ విషయం ఏంటంటే మీకు ఏ అప్డేట్ అయినా సరే మన ఛానల్లోనే ఫస్ట్ వస్తుంది. మీకు ఏ గ్రీవెన్స్ అయినా లేదంటే ఏ అప్లికేషన్ స్టేటస్ అయినా మీకు కిందన కామెంట్ బాక్స్లో మీరు క్వశ్చన్ పెడితే మీ యొక్క సందేహానికి తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అలాగే నేను మీకు ప్రతిదానికి నేను మీకు సపోర్ట్ చేస్తాను, అలాగే నాకు కూడా సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.